నమస్తే అండి, వెల్కమ్ టు విజయక్క వంటలు. ఈరోజు నేను మమ్మోజ్ చేస్తున్నానండి చికెన్ది. ఇదంతా తీసేసి ఈ బోన్స్ తీసి మొత్తం అది మెత్తగా ఉన్న పీసులు కట్ చేస్తానండి. ఇగోనండి సాబ్దానా కొంచెం వేయించుకోవాలండి, లైట్గా వేయించుకోవాలండి. ఇగోనండి చికెన్ ఇట్లా కొట్టుకోవాలి మనం. అది మా దగ్గర కత్తి లేదు, చిన్న కత్తితోటే నేను ట్రై చేస్తున్నానండి. ఇట్లా కొంచెం మనం స్పీడ్గా కొట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇగోనండి మిక్సీ పడుతున్నాను. కొంచెం లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ వేయించొద్దండి. ఇగోనండి సాబ్దాన్ అంతా పట్టిన మెత్తగా జల్లించుకోవాలండి. మనం ఈ జల్లుళ్ళు వేసుకొని జల్లించుకొని అప్పుడు మైదా కార్న్ఫ్లోర్ కలుపుకోవాలండి. కలిపేటప్పుడు చూపిస్తా. ఇగోనండి సగ్గుబియ్యం పౌడర్, ఇది సాబ్దానా పౌడరు, ఇది కార్న్ఫ్లోర్ పౌడర్ అండి సగం కప్పు, ఇది కప్పు, ఇది సగం కప్పు, ఇది పావు కప్పు మైదా. 3 జల్లించినానండి. ఇగో వేస్తున్నా. ఇప్పుడు మనము ఇదంతా కలుపుకోవాలండి. వేడి నీళ్ళతో కలుపుకోవాలండి, కొద్దిగా వేసుకుంటా. కొద్దిగా ఉప్పు అండి, కొంచెం నూనె పోయాలండి. నూనె పోసుకొని కొంచెం ఇవ్వనండి ఉల్లిగడ్డ, ఇది సిమ్లా మిర్చి అండి, క్లాసికమ్ స్వీట్ కార్న్ అండి, ఇది అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, టమాటా అండి, ఇది చికెన్ అండి చిన్నగా కోసుకున్నాం కీమా లెక్క. ఇగోనండి మ్యాగీ ప్యాకెట్, మిరియాల పౌడరు, ఉప్పు. చికెన్ అండి, ఇది కొంచెం మంచిగా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి, కొద్దిగా ఎక్కువ వేయద్దండి, కొంచెమే. ఉల్లిగడ్డ, సిమ్లా మిర్చి అండి, ఇదో స్వీట్ కార్న్ కొద్దిగా వేసుకోవాలండి. కొంచెం సోయా సాస్ అండి, మిరియాల పౌడర్, కారం వేసుకోలేదు కదా, మ్యాగీ మసాలా అండి, టమాటా, కొత్తిమీర. కొంచెం ఉండలు తీసుకోవాలండి, కొద్దిగా ఉండలు చుట్టుకోవాలి. ఇగోనండి ఇట్లా మనము చేసుకోవాలండి. ఇప్పుడు అది పెడుతున్నాను చికెన్ని. కొద్దిగా పెట్టుకోవాలండి, తట్టుకోవాలి వాటరు. మమ్మోస్ మన ఇష్టం అండి, ఎట్లన్నా చేసుకోవచ్చు. ఇగోనండి దీంట్లో మనం నీళ్ళు వేసి అది పెట్టినా నేను. అయిందండి. ఇప్పుడు దించేస్తున్నానండి. ఇగోనండి మమ్మోసు ఎలా ఉన్నదో విజయక్క వంటకి చూడండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూడండి ఎంత బాగా అయిందో చూడండి. ఇట్లా ఒకసారి మీరు ఎలాగుంటుందో చెయ్యండి. విజయక్క అక్కకి మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.